Hi guys, welcome back to my channel Neighborly Fit guys. So hope everyone doing good. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అండ్ బాగుండాలి అని కోరుకుంటున్నాను. సో ఎలా ఉన్నారు అందరూ? చాలా డేస్ అయిపోయింది లాంగ్ వీడియో చేసి అండ్ మీతో మాట్లాడి. మోస్ట్లీ ఏమైనా కామెంట్స్ వస్తే వెంటనే రిప్లై అవ్వడానికి వెంటనే రియాక్ట్ అవుతున్నాను. సో బట్ ఇలా లాంగ్ వీడియో చేసి చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే నేను చెప్పా కదా, హైదరాబాద్ మూవ్ అయ్యాను. సో హైదరాబాద్ వచ్చి అదంతా సెటిల్ అవ్వడానికి నాకు మొత్తం సింక్ ఇన్ అవ్వడానికి ఒక 2 వీక్స్ టైం పట్టింది. సో ఇప్పుడంతా బాగానే ఉంది. షార్ట్ వీడియోస్ డైలీ మినీ బ్లాగ్లా షార్ట్ వీడియోస్ తీస్తున్నాను. సో అందులో అప్డేట్ చేస్తున్నాను డే టు డే ఏమవుతుంది ఏంటి అనేది. బట్ లాంగ్ వీడియో అనేది చేయలేదు. సో ఇప్పటి నుంచి వీక్లీ ఒక్క లాంగ్ వీడియో అయినా ప్లాన్ చేస్తున్నాను. అండ్ నేను లాంగ్ వీడియోస్ బేసిక్గా ఎందుకు చేయనంటే, సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చే లెక్క అయితేనే, ఆర్ ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంది ఆర్ అంటేనే చెప్దాము, ఆర్ సమ్ నాలెడ్జ్ చేస్తున్నాం, సమ్ టాపిక్ మేము మాట్లాడుతున్నాం అంటేనే లాంగ్ వీడియో చేద్దాం. ఎందుకు ఊరికే లాంగ్ వీడియో చేసి వేస్ట్ కదా. సో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తేనే లాంగ్ వీడియో ప్లాన్ చేద్దాం. ఎందుకంటే మీ టైంలో ఒక 10 మినిట్స్ ఇస్తున్నారు అంటేనే అది వాల్యుబుల్ నాకు. సో దాన్ని కరెక్ట్గా యూస్ చేసుకుందాం అని చెప్పి లాంగ్ వీడియో రెగ్యులర్గా చేయట్లేదు. ఓన్లీ ఏమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటేనే చేస్తున్నాం. సో ఈ వీడియో టాపిక్ ఏంటి, ఈ వీడియో అసలు మెయిన్ ఇదేంటంటే, మీరు టైటిల్లో కూడా చూసే ఉంటారు, పుష్ పుల్ లెగ్ సిరీస్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఏ వీడియో ఏ రీల్ పెట్టినా ఆర్ ఏ షార్ట్ పెట్టినా కింద కామెంట్స్లో పుష్ పుల్ లెగ్ నాకు పర్సనల్గా డిఎమ్స్ కూడా పుష్ పుల్ లెగ్ సిరీస్ చెప్పండి, పుష్ పుల్ లెగ్ సిరీస్ చెప్పండి అనేది వర్కౌట్ ప్లాన్ చెప్పమని అడుగుతున్నారు. ఆర్ సమ్ వర్కౌట్ ప్లాన్ బ్రో స్ప్లిట్ వర్కౌట్ ప్లాన్ చెప్పమని అడుగుతున్నారు. అండ్ పుష్ పుల్ లెగ్ ఎక్కువ మంది అడుగుతున్నారు. సో నేనేంటంటే బిగినర్స్కి బ్రో స్ప్లిట్ ఆల్రెడీ రీల్స్లో షార్ట్స్లో కింద డిస్క్రిప్షన్లో ప్లాన్ పెట్టేస్తాను, అది ఎలా చేయాలో చెప్తున్నాను. బట్ పుష్ పుల్ లెగ్కి డెడికేటెడ్గా లాంగ్ వీడియోస్ చేద్దాం, ఒక సిరీస్ చేద్దాం అనేది. సో ఈ పుష్ పుల్ లెగ్స్ ఎవరికి సజెస్ట్ చేస్తానంటే, అంటే జిమ్ స్టార్ట్ చేసి ఒక 6 months అవుతుంది అని అనుకున్న వాళ్ళు పుష్ పుల్ లెగ్ సిరీస్ స్టార్ట్ చేయండి. ఆర్ బిలో 6 months ఎవరైనా సరే ఏదైతే బ్రో స్ప్లిట్ ఇచ్చానో మీకు రీల్స్లో ఆర్ షార్ట్స్లో అదే ఫాలో అవ్వండి, బెస్ట్ అది. బికాజ్ న్యూ కాబట్టి మజిల్ ఫెటీగ్ అయ్యి అది రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. సో 6 months బాడీ అడాప్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది ఆ చేంజెస్. అండ్ మీకు మంచి గెయిన్స్ వస్తాయి అందులో కూడా. అండ్ పుష్ పుల్ లెగ్స్ ఆల్రెడీ 6 months అంటే ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మీరు ఈ రేంజ్లో ట్రైన్ చేస్తే మజిల్ పుట్ ఆన్ అవ్వడానికి మజిల్ గెయిన్ చేయడానికి ఛాన్స్. ఏదైనా సేమే, దేంట్లో లేదు, పర్ వీక్కి ఇన్ని సెట్స్ చేయాలని ఉంటుంది అనమాట ఒక మజిల్కి. అది మీరు బ్రో స్ప్లిట్లో చేసిన అంతే, పుష్ పుల్ లెగ్స్లో చేసిన అంతే. బట్ ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి దీనికి. సో అందుకని చెప్పి ఈ వీడియో చేస్తాను అనమాట. సో నేను అసలు పుష్ పుల్ లెగ్స్ నేను జిమ్ స్టార్ట్ చేసి మీకు తెలిసినట్టే 3 years అవుతుంది. ఫస్ట్ 1 year వరకు నేను బ్రో స్ప్లిట్టే చేశాను. ఆఫ్టర్ 1 year పుష్ పుల్ లెగ్స్ చేశాను. నియర్లీ 1.5 year నేను పుష్ పుల్ లెగ్స్ చేశాను అనమాట. కాంపిటీషన్కి జస్ట్ 6 months ముందు నుంచి నో బ్రో స్ప్లిట్ అని చెప్పి ఒక కొత్త స్ప్లిట్ అది మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియో చేస్తాను. బట్ నో బ్రో స్ప్లిట్ ఫాలో అయ్యా. సో మళ్ళీ ఐఎమ్ గెటింగ్ బ్యాక్ ఎట్ పుష్ పుల్ లెగ్స్ అనమాట. బికాస్ నేను డేకి వీక్కి 5 days వర్కౌట్ చేయలేను. సో నాకున్న స్కెడ్యూల్కి నేను 2 times మజిల్ గ్రూప్ ట్రైన్ చేయాలంటే అది అవ్వట్లేదు అనమాట. సో అందుకని చెప్పి ఫస్ట్ 3 days పుష్ పుల్ లెగ్స్ అండ్ నెక్స్ట్ 2 days వచ్చి అప్పర్ లోవర్ బాడీ చేద్దాం అనేది ప్లాన్. సో ఎలాగా చేస్తున్నాను కదా అని చెప్పి లాంగ్ వీడియో కూడా ప్లాన్ చేశాను అనమాట. సో మోస్ట్లీ పుష్ పుల్ లెగ్స్ అనేది ఈ వీక్లోనే వచ్చేస్తుంది. ఈ వీక్లో 3 videos వచ్చేస్తాయి. సో ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఊరికే. సో నేను పుష్ పుల్ లెగ్స్లో ఏ మోడల్స్ చేస్తాను, ఎన్ని సెట్స్ చేస్తాను, ఎన్ని రెప్స్ చేస్తాను అనేది చెప్తాను. అసలు ఏ మోడల్ ఎందుకు చేస్తున్నాను, ఏ మజిల్ గ్రూప్ టార్గెట్ చేస్తాను అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదన్నమాట. సో రేపటిని అదే ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి నెక్స్ట్ 2 videosలో ఏం ఎక్స్ప్లెయిన్ చేయను, ఇదంతా ఉండదు అనమాట. డైరెక్ట్ వర్కౌట్ చూపిస్తున్నాను, ఎలా పర్ఫామ్ చేస్తాను ఏంటో చూపిస్తాను. సో అదన్నమాట. సో అది అంతే గైస్. ఇప్పుడైతే ఇంకా ఈ మీల్ తినేసి చిన్న పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ చేసుకొని మీల్స్ కూడా కుక్ చేసుకోవాలి. బికాజ్ మండే కాబట్టి అన్ని మీల్స్ రావుగా నేనే కుక్ చేసుకోవాలి ప్రతిదీ. మండే కొంచెం వెజ్ డే కాబట్టి కొంచెం జాగ్రత్తగా అన్నీ నేనే కుక్ చేసుకుంటా. మిగతా రోజులు ఎలాగో నాన్ వెజ్ ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ పడేస్తా, కింద పప్పు రైస్ అది
ఇక పీజీ కష్టాలు మీలో తెలియదు ఎవరికి. అండ్ ఇది కూడా ప్లాన్ చేస్తాను, అంటే పీజీలో ఉంటే మీ డైట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీ ప్రోటీన్ ఇంటేక్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా లైక్ ఒక వీడియోస్ వస్తాయి, వెయిట్ లైక్ వాచ్ చేయండి, లైక్ బ్లెస్ చేయండి. అండ్ ఓకే, అండ్ ఐఎమ్ లైక్ రీసెంట్గా ఇన్స్టాలో 100 అయ్యారు, అండ్ యూట్యూబ్లో కూడా 100 ఫాలోవర్స్ అయ్యారు. అండ్ నేను ఈ వీడియోలో మేనిఫెస్ట్ చేస్తున్నాను, ఇది నా కోసం అన్నమాట. సో మీ సపోర్ట్తో వీడియోలో నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను. సో వన్ డే ఐ విల్ హిట్ లైక్ 100K. వన్ డే మీన్స్ లైక్ 2025 ఎండింగ్కి 100K కొట్టేస్తాను నేను. సో ఆ కాన్ఫిడెన్స్ ఉంది నాకు, మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి బిలీవ్ చేస్తున్నాను. సో అది, అండ్ ఈ వీడియో నా కోసం, నేను ఈ వీడియో సేవ్ చేసుకుంటా. సో ఐఎమ్ మేనిఫెస్టింగ్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ గైస్. సో ఇప్పుడైతే మీల్ తినేసి డైరెక్ట్గా మనం జిమ్లోనే కలుద్దాం. ఉంటా, బాయ్. హాయ్ గాయస్, ఇంకా జిమ్కి వచ్చి వార్మప్ అండ్ స్ట్రెచ్చింగ్స్ చేసుకొని వర్కౌట్ స్టార్ట్ చేశా. పుష్ పుల్ లెగ్ సిరీస్లో ఈరోజు పుష్ డే. చెస్ట్, షోల్డర్, ట్రైసెప్ మజిల్స్ ట్రైన్ చేస్తాం. అసలు వీటిని పుష్ అని ఎందుకు అంటారు? ఏవైతే మూమెంట్స్ మన బాడీకి ఎవేగా పుష్ చేస్తామో అవి పుష్ ఎక్సర్సైజెస్, దగ్గరగా పుల్ చేస్తామో అవి పుల్ ఎక్సర్సైజెస్. సింపుల్ అంతే. ఇదైతే నా ఫస్ట్ మోడల్, ఫ్లాట్ బెంచ్ బార్బుల్ ప్రెస్, చెస్ట్ మజిల్ టార్గెటెడ్. లాస్ట్ సెట్ పర్ఫామ్ చేసిన 60 kg వెయిట్, అరౌండ్ 7 to 8 reps వచ్చాయి. మీరు చూస్తే టిల్ ఫెయిల్యూర్ హిట్ చేశాను. మీరు కూడా టిల్ ఫెయిల్యూర్ హిట్ చేయడానికే ట్రై చేయండి. దెన్ ఓన్లీ మజిల్స్ విల్ గ్రో. అండ్ దిస్ ఈజ్ మై సెకండ్ వేరియేషన్, ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. అప్పర్ చెస్ట్ టార్గెట్ అవుతుంది. ఈ వీడియోలో మీకు అన్నీ లాస్ట్ సెట్ చూపిస్తున్నా, బికాజ్ మొత్తం వర్కౌట్ చూపిస్తే చాలా టైం అయిపోతుంది. అండ్ ఇక్కడ చూస్తే ఈవెన్ ఇన్ ద లాస్ట్ సెట్ ఆల్సో ఐఎమ్ పర్ఫార్మింగ్ ద రెప్స్ స్లో అండ్ కంట్రోల్. దట్స్ హౌ యూ గైస్ హ్యావ్ టు పర్ఫార్మ్. మజిల్ మీద కాన్స్టెంట్ టెన్షన్ ఉండాలి, మజిల్ బర్నింగ్ సెన్సేషన్ ఫీల్ అవ్వాలి. వన్ ఆఫ్ ద టిప్స్ ఫర్ మజిల్ గ్రోత్. ఇవన్నీ స్టార్టింగ్లో నాకు ఎవరో చెప్పేవాళ్ళు లేరు, స్లోలీ లెర్న్. సో మీరు నేర్చుకోండి, ట్రై చేయండి. అండ్ యూ కెన్ సీ ద పంప్ గైస్, ఎలా వచ్చిందో చూడండి. చెస్ట్ బికేమ్ రెడ్, వెయిన్స్ కనిపిస్తున్నాయి. సో ఆ రేంజ్లో ట్రైన్ చేయాలన్నమాట చెస్ట్. అండ్ హియర్ కమ్స్ ద థర్డ్ వేరియేషన్. చెస్ట్లో ఇదే లాస్ట్ వేరియేషన్ అండ్ లాస్ట్ సెట్, హై టు లో ఫ్లైస్. టార్గెటెడ్ మజిల్ మేజర్లీ ఆన్ లోవర్ చెస్ట్. రిమెంబర్ గైస్, whenever you do chest workout, include flies movement or exercise. That's where the real magic happens. అక్కడే ఆ మ్యాజిక్ జరుగుద్ది అన్నమాట. మనం ఎన్ని ప్రెస్ మూమెంట్లు చేసినా ఫ్లైస్ మూమెంట్ కంపల్సరీ చేయాలి. సో ఎప్పుడైనా సరే చెస్ట్లో ఫ్లైస్ మూమెంట్ యాడ్. మీ చెస్ట్ వర్కౌట్ ప్లాన్లో ఫ్లై మూమెంట్ ఒకటైనా ఉండేలా చూసుకోండి. సో అది చెస్ట్ వర్కౌట్ అయిపోయింది గైస్. ఇప్పుడు షోల్డర్ వర్కౌట్. షోల్డర్కి ఓన్లీ 2 మోడల్స్, లేటరల్ రైజెస్ అండ్ ఆర్నాల్డ్ ప్రెస్. ఫస్ట్ అయితే లేటరల్ రైజెస్ 3 sets చేస్తా, అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ సెట్. ఓన్లీ లేటరల్ రైజెస్లో మాత్రమే ఐ డూ డ్రాప్ సెట్. ఇంకా చేతులు లేవకూడదు అన్నట్టు చేస్తా. ఆల్వేస్ టేక్ మినిమం వెయిట్స్ ఇన్ దిస్ మోడల్. ఈ వేరియేషన్లో సెట్ కన్నా ఫామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లైక్ వెయిట్స్ కన్నా ఫామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ ఫ్యూ రెప్స్ హాఫ్ వచ్చినా పర్లేదు చేయండి, టిల్ ఫెయిల్యూర్ హిట్ చేయండి. యూ కెన్ సీ మై మజిల్ ఫైబర్స్ సపరేషన్. సో అంత బాగుంటుంది అన్నమాట ఈ మోడల్. లైక్ టిల్ ఫెయిల్యూర్ హిట్ చేయండి. ఇక్కడ మీరు చూస్తే షోల్డర్లో సాలిడ్ పంప్ వచ్చింది. ఆ మజిల్ ఫైబర్ సపరేషన్ చూడండి. 13% బాడీ ఫ్యాట్ ఆ రేంజ్ కనిపిస్తుంది. ఐ హ్యావ్ టు అప్రిషియేట్ మై సెల్ఫ్. వెల్ డన్ రా శివ.
And next model is Arnold press. Why I do Arnold press rather than shoulder press? Because మనం చెస్ట్ ట్రైన్ చేసినప్పుడే మోస్ట్లీ ఫ్రంట్ డెల్ట్ ట్రైన్ అయిపోతుంది. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై వర్కౌట్ ఆన్ దట్. సో ఆర్నాల్డ్ ప్రెస్ ఫుల్ షోల్డర్ ట్రైన్ అవుతుంది ఇంక్లూడింగ్ ఫ్రంట్ డెల్ట్. సో దట్స్ వై ఐ డూ ఆర్నాల్డ్ ప్రెస్. దిస్ వర్క్స్ ఫర్ మీ. మీరు ఇది చేయొచ్చు లేదా ఫ్రంట్ డంబుల్ ప్రెస్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు చెప్పే మోడల్స్ అన్నీ నాకు వర్కౌట్ అయ్యేవి. యూ కెన్ ట్రై దిస్. ఇఫ్ ఇట్ వర్క్స్ ఫర్ యూ గైస్, ఫాలో దెన్ ఆర్ ఫైండ్ ఏ వర్కౌట్ దట్ సూట్స్ ఫర్ యూ. ఇదే ఫాలో అవ్వాలని లేదు, ఇవి కూడా చేయొచ్చు. ఇది కూడా మీ రొటీన్లో యాడ్ చేసుకోండి. ఇది వర్క్ అవుతుంది, అంతా బాగానే ఉంది అనుకుంటే ఫైన్. లేదంటే వీటికి ఆల్టర్నేట్స్ ఏమున్నాయి, మీకు ఏది వీకర్ మజిల్ ఉందో దాన్ని బట్టి అది చేసుకోండి. అండ్ నౌ ట్రైసెప్. ఇట్స్ అవర్ 6th మోడల్, ట్రైసెప్ పుష్ డౌన్. పొజిషన్ అండ్ ఫామ్ చూస్తున్నారుగా, ఇలానే చేయండి. ఫర్ ఎవ్రీ ఎక్సర్సైజ్ see your rep range is between 12 to 8 reps. Your set has to be failed between this rep range. Then only you will build muscle. And ఇక్కడ వరకు మీరు ఈ వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటే. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వేరియేషన్, సింగిల్ హ్యాండ్ ఓవర్ హెడ్ రోప్ ఎక్స్టెన్షన్, వర్క్స్ ఆన్ ద షార్ట్ హెడ్ ఆఫ్ ట్రైసెప్. నేను ఈ మోడల్ ఎందుకు చేస్తా అంటే నాకు ఆర్మ్స్లో మజిల్ ఇంబ్యాలెన్స్ ఉంది. సో టు కవర్ దట్ అప్ ఐ విల్ డూ 1 యూనిలాటరల్ మూమెంట్. సో అది కవర్ చేసుకోవడానికి వీక్ హ్యాండ్తో ఫ్యూ రెప్స్ ఎక్కువ చేస్తా. కవర్ అవ్వదు, బట్ జస్ట్ నియర్ టు మ్యాచ్ చేయొచ్చు అలా చేస్తే. అండ్ ఇంకా నా వర్కౌట్ అయిపోయింది గైస్. సో ఇందాక చెప్పినట్టే ఈ మోడల్స్ నాకు వర్క్ అవుతాయి, నేను చేస్తాను. ఇఫ్ ఇది మీకు వర్క్ అవుతుందంటే మీ ప్లాన్లో యాడ్ చేసుకోండి. ట్రై చేయండి, వర్క్ అవుతుందంటే మీ ప్లాన్లో యాడ్ చేసుకోండి. లేదంటే లైక్ ఇంకా డిఫరెంట్ వర్కౌట్స్ ఉంటాయి, ఆల్టర్నేట్స్ ఉంటాయి వీటికి. సో అవి ట్రై చేయండి. ఏదైనా మీ బాడీకి ఏదైతే సెట్ అవుతుందో అదే చేయండి. సో ఇదంతా కాదు, నేను అంత ట్రై చేయలేను అని అనుకుంటే నాకు సపరేట్గా పర్సనల్ వర్కౌట్ కావాలి, పర్సనల్ వర్కౌట్ షీట్ కావాలి, పర్సనల్ డైట్ షీట్ కావాలి అంటే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు, ఆన్లైన్ పర్సనల్ ట్రైనింగ్ అని చెప్పి. సో నేను మీకు అక్కడ పెడతాను. మన ఇద్దరం కలిసి పని చేద్దాం, కరిగిద్దాం. వర్కౌట్ అయిపోయింది గైస్. 1 hour 10 minutesలో వర్కౌట్ కంప్లీట్ చేసాం. పుష్ పుల్ లెగ్స్, మామూలు ఇంటెన్సిటీ కాదు, పీక్ అనమాట. సో మీకు వర్కౌట్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశా కదా ఎప్పటిదాకా. వాయిస్ ఓవర్లో ఎక్స్ప్లెయిన్ చేశా, బికాస్ లైక్ జిమ్లో మాట్లాడటానికి కాదు, నాకు సిగ్గు కాబట్టి. సో అదనమాట, మీకు వాయిస్ ఓవర్లో ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అయ్యి ఎక్కాలి. ఉన్నారు చాలామంది క్లయింట్స్. సో అదనమాట. సో మీలో ఎవరైనా లైక్ ఇంట్రెస్టెడ్ ఉంటే ట్రైనింగ్కి కింద కామెంట్ చేయండి. పర్సనల్ ట్రైనింగ్కి కానీ లైక్ ఆన్లైన్ ట్రైనింగ్కి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కామెంట్ చేయండి. లేదంటే నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇక నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తున్నా చూడండి. సో దాంట్లో మెసేజ్ చేయండి. మంచి ట్రాన్స్ఫర్మేషన్లు చేద్దాం. సో అది కాంపిటీషన్ అయిన 4 రోజులకి ఇది మన బాడీ కండిషన్. కొద్దిగా లావ్ అయ్యాను, బట్ పర్లా. సమ్ 13% 12 to 13% బాడీ ఫ్యాట్ ఉంది. ఇంక ఇది ఇలా మెయింటైన్ చేసుకుంటూ మసిల్ పెంచుకోవాలి.